హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఈరోజు అన్న చెల్లెల అన్న అక్కల యొక్క అనుబంధం అనమాట. ఇది నిజంగా అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క అనుబంధం, ఒక ప్రేమకు గుర్తుగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా కొంతమంది ఏంటంటే అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎక్కడెక్కడ దూరం నుంచి అక్కలు చెల్లెలు వస్తున్నారు. సో వాళ్ళు రాఖీ కడతారు. సో రాఖీ కట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి పైసలు నా దగ్గర లేవు, మై గడ్ 100 రూపాయలు ఉన్నాయి, 500 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, ఇంత తక్కువ అమౌంట్ ఇస్తే ఏమనుకుంటారు ఏమని చెప్పేసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు. దయచేసి అలాంటి ఫీలింగ్స్ అస్సలు పెట్టుకోకండి, ఓకేనా. సో అదేవిధంగా కొంతమంది అక్కయ్యలు కానీ చెల్లెమ్మలు కానీ అరే అన్నయ్యకి రాఖీ కట్టడానికి పోతాను నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, తమ్మునికి రాఖీ కట్టడానికి పోతాను నాకు ఇన్ని పైసలు వస్తాయని చెప్పేసి కూడా అట్లా అనుకుంటారు. కొంతమంది అందరిని అంటలేను. సో దయచేసి అలాంటి అపోహాలు, అలాంటి ఫీలింగ్స్, అలాంటి హోప్స్ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ రాఖీ బంధన్, రక్షాబంధన్ అనేది నిజంగా అన్న చెల్లెలు, అన్న అక్క చెల్లె తమ్ముళ్ళ యొక్క అనుబంధమైనటువంటి ఒక పండుగ అనమాట.